హలో గాయ్స్, ఈరోజు నా వీడియో ఏంటంటే మేము దివాళీకి క్రాకర్స్ కొన్నామని చాలా ఎక్సైటెడ్గా ఉంది నాకైతే. ఇవన్నీ కాల్చడానికి రేపటికి. చూడు సార్ ఎక్సైట్మెంట్ ఎలా ఉందో. సరే ఫస్ట్ క్రాకర్ చూసేద్దాం. ఈ బాక్స్, ఇది ఈ పెద్ద బాక్స్. ఈ బాక్స్ మాత్రమే చూపించట్లేదు, ఇది ఓపెన్ చేసుకోవాలి చూపిస్తున్నాం. మా డెడికేషన్ ఎగ్రేషన్ అందులో ఇది వచ్చి నేను మిగతాది మీ ఇంకోటి చూపించేస్తాను. చూసారా మా హడావిడి అలా ఉంటుంది దీపావళి ముందు. ఇంకోటి ఏం చూపించాలా, ఇదిగో ఏంటిది పటాసులు ఏంటి వెలిగించడానికి ఇది ఒక స్టిక్ కొన్నాం. ఇలా వెలిగించి ఇలా తీసేయచ్చు అని. అంటే కొంతమంది పటాసులు వెలిగించడం భయం ఉంటుంది, కానీ పటాసులు వెలిగితే అలాంటి వాళ్ళు ఇలా దూరం నుంచి ఇలా పేల్చొచ్చు. ఎంతసేపు తీస్తావు? ఆ లిస్ట్ చేస్తా. ఆ లిస్ట్లో ఉన్నది చెప్తాను. ఆ బాక్స్ పేర్చే. అయ్యో తెలియని పేర్లు ఎన్ని ఉన్నాయి కదా. సరే నెక్స్ట్ ఇది ఇక్కడ పెడదాం. అలా పెట్టు. ఇదిగో మేము ఆసక్తిగా కొనుక్కున్నాం. ఇవి ఫుల్ బాక్స్ కొనేసాము. ఒకటి మా డాడీ యూజ్ చేశారు, ఇంకోటి ఎలాంటి బాక్స్లో ఉంది కదా మేము ఇచ్చాడేమో ముందు. ఇంకోటి ఇది తెలుసు అనుకుంటే, ఇది తెలుగులో ఏమంటారో తెలియదు, తమిళ్లో తెలుసు. పూండి వేడి అంటారు, లేకపోతే వెంగాయ వేడి అంటారు. సో ఇలా ఉంటుంది తెలుసు కదా. మ్యాజిక్ పేపర్స్, మ్యాజిక్ బాక్స్ యాక్చువల్లీ నేను మ్యాజిక్ పేపర్స్ అని కొత్త పేరు పెట్టాను. ఇలా విసిరితే ఇలా టోమని వెళ్తాయి, పెద్ద సౌండ్తో వెళ్తాయి. నెక్స్ట్ ఆ పెద్ద బాక్స్ ఫస్ట్ చూపించిన పెద్ద బాక్స్. గిరేషన్ ఇది పట్టుకునే బాక్స్ ఇలాగా ఇలా సైడ్కి రా, చూసుకో మమ్మీ. ఇలా సైడ్కి రా. సరే నువ్వు అలా కూర్చో, పెట్టు మేడం కూర్చో. చూసారా ఇలా ఉంటుంది మా వీడియో తీయడానికి. అందుకే నేను ముందు అన్ని సెట్టింగ్స్ తీసుకుంటా. ఈరోజు ఎక్సైట్మెంట్తో నేను తీయడం ముందే స్టార్ట్ చేస్తాను యాక్చువల్లీ. అయ్యో ఇంకా నేను చూపించడానికి 2 నెలలు పడతాయేమో. ఇదే కొత్తగా అందరూ బాంబు పెట్టి చూస్తుంటారు, అది గ్రీన్ కలర్ థ్రెడ్ కట్టి ఉంటుంది కదా, అదే చూసారా. అదో కొంతమందికి భయం ఉంటుంది తెలుసా. అదిగో ఇది ఇలా పెట్టుకొని ఇలా కాల్చి మళ్ళీ పారిపోతారు, అది ఎందుకో తెలీదు. ఇదొకటి. నెక్స్ట్ నా ఫేవరెట్ ఫోటో ఫ్లాష్. ఒకటేనా పాండలు. మనం తీసుకున్నది ఏది, అది బాక్స్. ఏ బాక్స్? అది మ్యాజిక్ పేపర్. సరే ఉంటాయి కదా ఫోటోషాప్. ఇది నేను ధైర్యంగా వెలిగిస్తాను. ఇదిగోండి ఇలా చేతిలోనే పట్టుకొని ఇలా ఫోటో పోస్టులు ఇస్తాను అనుకోకనే, నాకు చాలా భయం. నీకేం చూపించాను అన్ని కామన్. అందరు పాము బిల్లలు చూస్తుంటారు, పాములు చూస్తుంటారు. ఇదిగో ఇది చూసారా, పాము వెడి. ఇదేం లేదు, ఇదిగో ఇక్కడ ఇలా మంట ఇచ్చి ఇలా వదిలేడుకో. నెక్స్ట్ డిస్కో పట్టి డిస్కో చక్రం తెలుగులో డిస్కో వీల్. తమిళ్లో ఇది చంగ చక్రం అంటారు కదా. ఇది గ్రౌండ్ చక్కెర అంట. రొనాల్డో ఫోటో వేసింది. అలా పెట్టేసింది. ఇలా నేలలో పెట్టి ఇలా కాలిస్తే డిస్కో వీల్. ఆ డిస్కో వీల్ ఇది ప్లేన్ వీల్ అంతే. అంటే చంగ చక్రం ఇది తమిళ్లో చంగ చక్రం.
సెల్ఫీ స్టిక్ ఎత్తికి ఇలా సెల్ఫీ అలా కాదులే ఇలా పెట్టేసి ఇలా అక్కడ పెట్టేసి భయపడవే అలా భయపడుతుంటే బిజిలీ బిజిలీ దాని తర్వాత నేను కొత్తగా డ్యాన్స్ కవర్స్ కూడా చేద్దాం అనుకున్నాను. మీరు సపోర్ట్ ఇస్తే నేను కన్ఫర్మ్ చేస్తాను. దాని తర్వాత ఇది ఎన్ని వచ్చాయో ఉందండి, రాస్తున్నాను ఇప్పుడే మీ ముందుకి. యాక్చువల్లీ ఇవి చాలా వచ్చాయి. ఈ పెద్ద గిఫ్ట్ బాక్స్ కొన్నది మంచిదే, మీరు కొనండి. ఇదిగో చూసారా, ఇదేంటి కాకర పోతులు పోతులా పెద్దది చిన్నది ఏదో ఒకటి. ఓకేనా, ఇవి వచ్చాయి. నెక్స్ట్ ఇవి వచ్చాయి, పెద్దది చిన్నది. ఇది లక్ష్మీ బాంబు, ఇది బర్డ్ బాంబు. రెండు ఒకటే, కానీ రెండు సేమ్. ఇది చూపించా ఎలక్ట్రిక్ స్టోన్ అంట. ఇదేంటో నేను దాంట్లో ఇది కొన్నా, ఎలక్ట్రిక్ స్టోన్ అంటే. ఇది ఏదో వింతగా ఉంది. బాంబు. అయ్యో గైస్, ఇది బయట తీసింది. రేపు అన్నీ కాల్చుతున్నట్టు మీకు వీడియో వచ్చి ఉంటుంది, అంత ఐ ప్రామిస్. దాని తర్వాత ఇదేంటో మాకు తెలియట్లేదు, చూడడానికి అక్కూన్లోనే ఉంది. మీకు దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి. దాని తర్వాత ఇది ఎలా వాడాలో కూడా తెలియదు, అది ఎలా వాడవచ్చు అది చూడండి. కిట్ క్యాట్ ఏంటి ఇది? నేను కోయంబత్తూరులో ఏదో కాదు ఒకసారి భయపడ మనీ మా వచ్చేసి కాస్ట్ వాళ్ళకి వెళ్ళిపోతాం అని కలిపోతే అది చూపించాను. ఇది చూపించామా? లేవు, నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు చూపించా. మనం చూపించాను. ఇదిగో 2 హెలికాప్టర్లు వచ్చాయి అంతే మోస్ట్లీ. దాని తర్వాత ఇది వచ్చింది అంటే నేను అక్కడికి వచ్చి చూపిస్తానేంటి ఇక్కడ మంట వెలిగించాలి, దాని తర్వాత వెలిగించి పరిగెత్తాలి. ఇంకా కాల్చడానికి ఎలా మ్యాచ్ బాక్స్ రుద్దాలి అవన్నీ చెప్పు. ఇదిగోండి 10 వల, 2 10 వల, అంటే 20 వల. ఇది 10 వల. ఇదేంటో తెలియట్లేదు. ఇదేంటో సూపర్ స్నైపర్, సూపర్ బుల్లెట్ బాంబ్. అదే బాంబ్, బుల్లెట్ బాంబ్. ఇది ఫ్లవర్ పాట్స్ చూపించలేదే, ఇంకా నేనేం చూపించలేదు. నువ్వు వెళ్ళాక నేను ఆ ఐటమ్స్ ఎత్తుక్కోవడానికి నాకు సరిపోయింది. ఇదిగో జరుకో కిట్కెట్ చూపించా కదా అవే, కానీ అందులో 2 ఒక్క సైజు. ఇందులో ఎన్ని ఇచ్చారు? 1 2 3 4 5 5 ఇచ్చారు. అందులో 6 ఇచ్చారు. 6 కి 10 ఇచ్చారు. నెక్స్ట్ ఫ్లవర్ పాట్స్ 2 ఇచ్చారు. ఇవన్నీ కెమికల్స్, మీరు చూసుకొని. అది బిజిలీ 2 బిజ్జీలు ఉన్నాయా? ఇదేంటి? ఫ్లవర్ పాట్. ఫ్లవర్ పాట్. ఇది లాస్ట్ ఇయర్ దివాళీకి పుట్టినట్టుంది. ఏ క్రాకర్స్ తెలియదు నాకేదో సగం తెలుసు. దీనికి ఆ సగం డాక్టర్ అని తెలిసింది. చూపించావా? చూపించా. దాని తర్వాత చక్రాలు. ఇప్పుడు తెలిసింది దీని పేరు. చక్రాలు యాక్చువల్లీ పాము పిల్లలకి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఏంటి, మేము ఇప్పుడు క్రాకర్స్ కొనడానికి వెళ్ళాం కదా, అక్కడ ఇవి కూడా పాము పిల్లలే.
అక్కడ మేము అక్కని అక్క పాము పిల్లలు ఇవ్వంటే ఎంతమంది అని అడుగుతారు పాము పిల్లలు అని. మేము ఎన్ని పాము పిల్లలు పెట్టుకున్నాం, మేము ఇక్కడ పాము పిల్లల షాప్ పెట్టుకున్నామని అడిగింది. అందుకే ఇంకా ఈ గిఫ్ట్ పెట్టుకుని వేసుకున్నాం. అంతే పాము పిల్లలు 2 వచ్చింది. తర్వాత ఫ్లవర్ పాట్ పెద్ద అంటే ఎంత పెద్దది వచ్చింది చూద్దాగండి. చూసారా నచ్చే మొత్తం చూసారా. సిజర్ తెచ్చావు కదా, సిజర్ తెచ్చావు కదా, వాళ్ళందరికీ తెలిసింది కదా. చూపిస్తే అయిపోయింది. సిజర్ పెట్టుకొని చేస్తావు నాన్న దంతాలు పడుతున్నా. ఫ్లవర్ పాట్ బిగ్, ఫ్లవర్ పాట్ నాన్న చిన్న అదే మా లాంటి వాళ్ళకి చిన్న బిడ్డలకి. చూసుకో ఈ భూమి చూపించామా. నాకేం తెలుసు. ఇది కెమికల్గా ఉంది, తీయడానికి అవ్వదండి నన్ను కదా. ఏది ఆ మ్యాజిక్ పాప్స్ చెప్తున్నా అన్ని సేమే, పేర్లు మాత్రం మార్చాలంటే. 7 Up తాగేద్దామా కెమికల్ పోయే డ్రింక్ 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 అంతే. ఇంకా అవన్నీ చూపించాను, అది పాంపిల్లని 2 సార్లు ఒకే చూపిస్తే వాళ్ళు మనకి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అప్పుడే నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ వీడియో నెక్స్ట్ రాదు మీకు. నేను తీసేది ఎప్పుడో ఒకసారి వీడియో. నెక్స్ట్ నా ఫేవరెట్ ఈ గన్ను యాక్చువల్ 2 కొన్నాను. పింక్ నాది రబ్బర్ పెట్టనా, పర్పుల్ నాది వెయిట్ ఇది అక్కడ పెట్టని. ఇదిగో అంతే. దాని తర్వాత నెక్స్ట్ క్యాప్స్ కొన్నాము, రోల్ క్యాప్. గన్నువి తెలుసులేవే వాళ్ళకి. సో ఇదే ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇవి ఎలా కాల్చాలి, కాల్చడానికి మంట ఎలా పెట్టాలి అన్నీ చెప్తుంది. అదేంటి తెలుసా, బిజిలీ ఇది ఉంది కదా, బిజిలీ ఏంటి ఇదిగో ఇదిగో ఇది ఉంది కదా, ఎలా మ్యాచ్ బాక్స్ అంటుకొని ఇలానే పట్టుకుంటుంది అది పేల వరకు. నెక్స్ట్ ఆ వీడియో వస్తున్నాయి, అది ఇలా పట్టుకుంటుంది. పట్టుకొని ఆ మంట వచ్చిందా అప్పుడు పడేస్తుంది. అలాగే ఇది లైక్ చూడండి, ఇలా మంట పెట్టి పడేస్తారు కదా, అలాంటిది అనమాట. లెజెండ్ ఐకాన్ ఇదే. కాన్ ఎక్కడ ఉందని ఐకాన్ అని పెట్టాడు. ఐకోన్ వీళ్ళకి చదవడం వచ్చు. డోంట్ లైక్ యూ. ఓకే ఓహో చేతిలో ఎలా డివర్స్లో పెట్టి మర్చిపో. దీన్ని పట్టుకోవచ్చు కదా, మంట పెట్టి ఇలా పట్టుకోవచ్చు. ఇదిగో ఎలా పట్టుకోవాలి, ఇటు పట్టుకొని కాల్చి ఇలా పట్టుకోవచ్చు. ఇటు పట్టుకోవాలి, ఇటు పట్టుకోవాలి. అమ్మా మమ్మీ మనల్ని కొట్టడానికి వచ్చింది మమ్మల్ని. ఇది మంగ. మా అక్క నన్ను తీయమంటుంది. నేను అసలు దీమనే అలా ఇది తీసేస్తాను. మంగళ తమిళ చూస్తే దీని డెఫినేషన్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. మంగల్ తమిళ వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటే దాని మీనింగ్ కామెంట్లో పెట్టండి. ఇప్పుడు టైం ఎంత వచ్చింది, 40 minutes వచ్చింది. నెక్స్ట్ దీంతో లాస్ట్ యోగా 3D బుల్లెట్ యోగా ఎలా చేయాలి. ఇదిగో ఇది అంతే. దీంతో మన వీడియోలు అయిపోయి. ఈ కవడేమో ఎగిరిపోతుంది. రేపు ఇవి కాల్చి వస్తాయి. బాయ్ చెప్పే. బాయ్. దాని తర్వాత మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఇవన్నీ ఎక్కువగా కాల్చితే ఆ స్మోక్ వల్ల మన డాగ్స్కి, స్ట్రీట్ డాగ్స్కి అలా హార్మ్ఫుల్ అవుతుంది. సో చూసుకోండి, స్మోక్ లేనివి కొన్నాము. సో
సో మీరు జాగ్రత్తగా ఉండండి. దాని తర్వాత ఇలా క్రాకర్స్ నాకు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకండి, నోట్లో పెట్టుకోకండి, కంట్లో పెట్టుకోకండి, చెవులు ఇలా పెట్టుకోకండి. నాకు ఇప్పుడు ఇక్కడ గోక్కున్నాను కదా దురద వస్తుంది, ఇది ఇక్కడ అన్నం కదా మంట వస్తుంది నాకు. సో ఇప్పుడు బాగా హ్యాండ్ వాష్ చేసుకొని చిన్నపిల్లలు బాగా జాగ్రత్తగా ఉండండి.